సర్వేశ్వరుని ప్రేమ పరిశుద్ధాత్మ సహకారం దగ్గరలో ఉండగా సహోదరి సహోదరులారా, దైవభక్తులను పాటించు నిత్య జీవం పొందాలంటే నేను ఏం చేయాలని ఒక యువకుడు ప్రభుత్వం ప్రశ్నిస్తూ ఉన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, దైవభక్తులను పాటించు అన్నాడు. ఏంటి అంటే వ్యభిచారించడము, దొంగతనము, అబద్ధ సాక్ష్యం పలకడము అంటే చిన్నప్పటి నుండి పాటిస్తూనే ఉన్నాడు అన్నాడు. కానీ ప్రభు అడిగితే ఆయన లేకపోయాడు. దైవభక్తులను పాటిస్తే సరిపోతున్నాడు. మన పుణ్య కార్యాలు చేసినప్పుడే దేవుని యొక్క దేవుడు మన పాత్రలంతా కింద దర్శనం చేసుకుంటూ మనం చేసినటువంటి తగ్గుదలన్నిటి మన పెడుతూ ఈ పూజలు చేయకుండా ప్రభు ప్రార్థన చేసుకున్నాం. క్రియల చేతను అశ్రద్ధ చేతను బహుపాపములు చేసింది. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్పతనం. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను సర్వోన్నతులను సహోదరీ సహోదరులారా, మిమ్మును మన కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమానుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మాకు దయచూపి మా పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుము. ఓ సర్వేశ్వరా, నేను ప్రేమించే వారికి ఏ నిరంతరము చూడని అనేక ఆధ్యాత్మిక వరాలను సమకూర్చినవి. మా హృదయాలను నీ చల్లని ప్రేమతో నింపి అన్నిటికంటే అధికంగా ప్రేమించినట్లు మా ఆశలకు అతీతమైన నీ వాగ్దానము నెరవేరాయి. మేము ప్రమాదాలను అనుభవించినట్లు నీ కృపను మాకు ప్రసాదింపు. నీతో ప్రసాదంతో కలిసి యువకులు జీవించు పాలించు నీ కుమారులను మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుచున్నాము. ఇశ్రాయేలీయుల మీద న్యాయాధిపతులను నియమించారు. కానీ ఆ ప్రజలు వారిని లెక్క చేయలేదు. మొదటి పట్టణము న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం నుండి 19వ వచనం వరకు. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం నుండి 19వ వచనం వరకు. ఇశ్రాయేలీయులు దుష్ట కార్యములు చేసి యావేకు కోపము రప్పించింది. వారు దేవతలను పూజించింది. తమ ఐగుప్తు నుండి నడిపించుకుని వచ్చిన ఇతరుల దేవుడు యావేను విడనాడి చుట్టుప్రక్కల నున్న అన్య జాతుల దైవములకు మొక్కి ఆ ప్రభువు కోపమును రెచ్చగొట్టింది. యావేను విడనాడి వారు అష్టారోత దేవతలను సేవించింది. యావే మహోగ్రుడై తన ప్రజలను దోపిడీగాన వశం చేయగా వారు ఇశ్రాయేలీయులను దోసుకునేది. చుట్టుపక్కలున్న శత్రువుల వశము చేయగా వారు ఇశ్రాయేలీయులను అనగత్రొక్కేది. యావే తాను ముందుగా
ఒక్కానించినట్లే ప్రతి యుద్ధమునందును ఇశ్రాయేలులకు వ్యతిరేకముగా నిలిచి వారిని ముక్కు తిప్పలు పెట్టాను. అందుచే వారు మిగుల వగసిరి. 50 ఇశ్రాయేలుల మీద న్యాయాధిపతులను నియమించి దోపిడీకాండ పీడ నుండి వారిని కాపాడాను. అయినా ఆ ప్రజలు న్యాయాధిపతులను లెక్క చేయక అన్యజాతుల దైవములను ఆరాధించింది. పూర్వము 50 ఆజ్ఞలకు బద్ధులైన పితరులు నడిచిన మార్గం నుండి వైదొలగింది. వారు పూర్వుల సాంప్రదాయములను పాటింపలేదు. 50 ఇశ్రాయేలు మీద న్యాయాధిపతులను నియమించినప్పుడు తాను ఆ న్యాయాధిపతికి వాసకయై ఉండి అతడు జీవించినంత కాలము ప్రజలను శత్రువుల నుండి కాపాడాడు. శత్రువులు రావడానికి ఆడలేక ప్రజలు మొరపెట్టగా 50 వారిని కరుణించడు. కానీ ఆ న్యాయాధిపతి చనిపోగానే ప్రజలు మరల దుష్కార్యములకు పూనుకొని ముందటి తరము వారి కంటెను అధికముగా భ్రష్టవక్తులై పోయి అన్యదైవములకు కైంకర్యం చేసింది. ఆ రీతిగా ఇశ్రాయేలీయులు చాలా కాలం వరకు తమ చెడు పనులను మానలేదు, మొండి పట్టును విడనాడలేదు. ఇది ప్రభువు వాక్కు. భక్తి కీర్తన 106. అందరూ ప్రభువు నీ ప్రజలపై నీకున్న ప్రేమను స్మరించుకుని నన్నును స్మరించుకును. ప్రభువు ఆజ్ఞాపించినట్లుగా వారి అన్యజాత జనులను నాశనం చేయలేదు. అన్యజనులతో సహవాసం చేసి వారి దుష్టచర్యలను అనుకరించింది. అందరూ ప్రభువు నీ ప్రజలపై నీకున్న ప్రేమను స్మరించుకొని నన్నును స్మరించుకొను. ఆ ప్రజల అన్య జనుల విగ్రహాలను పూజించి వలలో చెప్పుకున్నది. తన పుత్రులను దెయ్యములకు బలి ఇచ్చేది. అందరూ ప్రభువు నీ ప్రజలపై నీకున్న ప్రేమను స్మరించుకుని నన్నును స్మరించుకును. వారు నిర్దోషులైన తమ బిడ్డలను చంపి కానాను విగ్రహములకు బలి ఇచ్చేది. కనుక ఆ శిశువుల నెత్తుల వలన దేశము అపవిత్రమయ్యింది. వారు తమ చేతముల వలన అపవిత్రులయ్యారు. వారి నడవడిలో విభసరించిన వారైదు. కనుక ప్రభువు తన ప్రజల మీద కోపపడింది. తాను ఎన్నుకున్న జనులను అసహించుకుని. అందరూ ప్రభు నీ ప్రజలపై నీకున్న ప్రేమను స్మరించుకుని నన్నును స్మరించుకును. ప్రభు చాలా సార్లు తన ప్రజలను శత్రువుల నుండి విడిపించింది. కానీ వారు దేవుని మీద తిరుగుబాటు చేయటకే నిశ్చయించుకుని పాపంలో కూరుకుని పోయారు. అయినను ప్రభు వారి బాధలను అర్థం చేసుకునను. ఆ ప్రజలు తనకు మొరపెట్టగా వారి వేడుకోలను ఆలించను. అందరూ ప్రభు నీ ప్రజలపై నీకున్న ప్రేమను స్మరించుకుని నన్నును స్మరించుకును. హల్లెలూయా వచనము. ప్రభు నీతో ఉండగాక. వార్తలోని
భాగము మత్తయి సువార్త 19వ అధ్యాయం 16 నుండి 22 వరకు వచ్చింది. మత్తయి సువార్త 19, 16 నుండి 22 వరకు. ఒకడు యేసుని సమీపించి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను చేయవలసిన మంచి పని ఏమి అని ప్రశ్నించాడు. మంచుని గురించి నన్ను ఎలా ప్రశ్నించదవు? మంచివాడు ఒకడే. నిత్య జీవం పొందగోరినచో దైవాలను అనుసరిపోవు అని యేసు సమాధానం ఇచ్చారు. ఆ దైవాత్మలు ఏవి అని అతడు తిరిగి ప్రశ్నించాడు. అందుకు యేసు, నరహత్య చేయకము, వ్యభిచరించకము, దొంగలింపకము, అబద్ధ సాక్ష్యములు పలకము, తల్లిదండ్రులను గౌరవింపము, నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగు వారిని నీవు ప్రేమింపము అని. అతడు యేసుతో, ఇవన్నీ ఆచరించుచుంటుని ఇంకనూ నాకు ఈ లోటు ఏమి అని అడిగాడు. నీవు పరిపూర్ణుడు కాకూడదు, వెళ్ళి నీ ఆస్తిని అమ్మి పేదలకు దానము చేయి, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను అనుసరింపము అని ఆయన సమాధానం ఇచ్చారు. ఆ యువకుడు అధిక సంపన్నుడు అగుటచే ఈ మాట విని బాధతో వెళ్ళిపోయాను. ఇది క్రీస్తు సువిశేషము. తండ్రి ఉందరే, తండ్రి స్తోత్రం, ఆత్మదేవ ఉందరే, ఆత్మదేవ స్తోత్రం, దేవ వరప్రసాదం చేద్దాం. భక్తమని మా పరిశుద్ధ యొక్క మాత ఆ మాత్రం మాకు సహోదరులారా, బైబిల్ ఇద్దరు ధనవంతుల గురించి మనం తెలుసుకుంటూ ఉంటారు. ఇద్దరు ధనవంతులకి ఒక ధనవంతుడు వెళ్తే ప్రభు అడగలేదు, నీ ఆశనాన్ని అడగలేదు. ఎవరు చెప్పండి? జక్కయ్య అడిగాడు. ఏం అడగదు? జక్కయ్య నీ ఇంటికి భోజనం పోతే అన్నాడు అంతే. నోరు అడగలేదు, నీ ఆశనాన్ని ద్వారా అన్నాడు. అలా కానీ ఆయనే, ప్రభు నేను ఎవరెవరికైతే మోసం చేశానో వాళ్ళకి 4 రెట్లు ఎక్కువగా ఇస్తాను, నా ఆస్తి సగ భాగాన్ని పేదవాళ్ళకి నాకు ఆయన రేటు మిగలదు. అయితే ప్రభుత్వం ఈ ధనవంతుని అడిగాడు, కోరిపోయి కదా. ఏమడిగాడు ఆయన? నీ ఆస్తిని అన్ని పేదలకు ప్రాణం చేయడం బాగుంటే ఇవ్వ నమస్కారం ప్రభు, మళ్ళీ కలుస్తాను లేని అంటాడు. ఇవ్వ నమస్కారము, వీలైతే మళ్ళీ ఒకసారి కలుస్తానులే అని చెప్తే నమస్కారం కూడా చదివాడు. ధనాన్ని వదులుకోలేకపోయాడు. ఆజ్ఞలు పాటిస్తే సరిపోతా? మోక్షాన్ని పొందడానికి మనం చిన్నప్పుడు సత్యం నేర్చుకున్నాం. మోక్షం పొందడానికి ఆజ్ఞలు పాటిస్తే సరిపోతా? ఏమంటారు? మరి పుణ్య కార్యాలు చేయాలి. ఆజ్ఞలు పాటిస్తే వ్యభిచారం చేయకుండా, అబద్ధం రాకుండా మోక్షాన్ని పొందడానికి నేను నాలుగే పాపం లేదంటే ప్రభు ఒప్పుకోడు. దాంతోపాటు ఆజ్ఞలు పాటించడంతో పాటు ఏం చేయడం? ధర్మకార్యాలు ఏం చేయాలి? అది చేయలేకపోయాడు. ఆజ్ఞలు పాటించాడు, అయితే మోక్షాన్ని కోల్పోయాడు. ప్రభు గమనించలేకపోయాడు. ప్రభు అడిగారు, కోరిక అడిగారు. అడిగినప్పుడు కూడా ఆయన ప్రభు అనుసరించలేకపోయాడు. ఈరోజు ఆగస్టు 18వ తారీఖున ఒక మహారాణి యొక్క పండుగ కొనియాడతాం. రోమ్ నగర మహారాణి ఎవరెవరు? కాన్స్టంటైన్ తల్లి హెలీనా. కాన్స్టంటైన్ చక్రవర్తి
మొట్టమొదటి రోమా నగరానికి చక్రవర్తి అయ్యాడు, క్రైస్తవ చక్రవర్తి. ఆయన తల్లి ఎవరంటే ఈ హెలీనా. ఆమె 300 శతాబ్దంలో ఆమె ఎక్కడికి వెళ్ళింది తెలుసా? తెలుసులో వెళ్ళింది. 300 ఎందుకు వెళ్ళింది తెలుసా? చదవకుండా ఇప్పుడు సెల్లో ఉంటే మీరు సెల్లో చూసుకొని చదువుకోవాలి అందరూ కూడా. ఈ సెల్ ఎందుకు ఉండదు? మాకు అప్పుడప్పుడు హిస్టరీలు కూడా చదవడానికి సెల్ ఉపయోగించారు, బాగా తప్పలేదు, తప్పకుండా మానేది. అప్పుడప్పుడు చదవడానికి డీటెయిల్స్ అన్ని కూడా గురించి ఏదో పెట్టగలదో పట్టుగలదో చెప్పి నేను మిమ్మల్ని అందించడానికి నేను చెప్పడం లేదు. ఈ జగమైన సత్యం, ఈ చరిత్ర, హిస్టరీ ఆఫ్ చర్చ, ఇదంతా కూడా హిస్టరీలో ఉంది. ఆమె 300 శతాబ్దంలో జెరూసలేం వెళ్ళింది. ఆ రోజుల్లో ప్రయాణం చాలా కష్టం, ఇప్పుడే కష్టం. 300 శతాబ్దంలో అంటే ఎందుకు వెళ్ళిందంటే జెరూసలేంలో ప్రభువు ఏ శిలువలో మరణించాడో తెలుసుకోవాలని. ఆ ప్లేస్లోని ప్రభు 3 శిలువలు వేశారు. అది తవ్వకాలు చేసింది. ఆమె మహారాణి కాబట్టి కూరలు పెట్టి తగ్గించిందట. తగ్గించి వెతికి వెళ్తే 3 శిలువలు కనపడ్డాడు. ఈ 3 శిలువల ప్రభు శిలువ ఏది తెలుసుకోవాలంటే ఆమె ఉపవాసం ఉందట. ఉపవాసం ప్రార్థన చేసిందట. ప్రభువా శిలువ దొరికే మరి ఏ శిలువలో మరణించామో నాకు చెప్పవాలని ఏడ్చుకొని అమ్మగా ప్రార్థన చేస్తే అప్పుడు ఒక మరణించినాడు వాడు అన్నాడు, మరణించాడు. ఆ మరణించిన దగ్గరికి వెళ్ళి ఏ శిలువ పెడితే ఆయన బతుకుతాడో అప్పుడు అని చెప్పేసి ఏ శిలువ మరణించిన శిలువకు 2 శిలువలు పెట్టిన అవ్వలేదు, అప్పుడు మరొక శిలువ పెడతాడు, వేసి పెట్టాడు. వెంటనే అనుమానం లేదు, ఈ శిలువలోనే ప్రభు మరణించాడని చెప్పేసి ఆ శిలువ ఇప్పుడు కూడా లాటిన్ దేవాలయంలో ఇప్పటికీ ఉంటుంది. అలాంటి గొప్ప వ్యక్తి, ఎక్కువ దేవాలయాలు. అప్పుడు ముస్లిమ్స్ ఇప్పటికీ ముస్లిమ్సే ఉన్నారు, ఇప్పటికీ అదే ఉన్నారు. మన యెరూషలేములో అనే వాళ్ళ ఆధీనంలోనే ఉన్నాయి. అయితే వాళ్ళ ఆధీనం నుండి కాపాడడం కోసం మరియమాత వాటిని గృహము అవన్నీ కూడా భద్రపరిచి ఇవన్నీ కూడా రోమ్నాగం తీసుకొని వచ్చి ఈమె దేవాలయాన్ని కట్టి అంత సేవక ఆమె విశ్వాసము, అపారమైనటువంటి విశ్వాసం. ఎక్కువగా దేవాలయాన్ని పవిత్ర వస్తువులు చేసినప్పుడు కడదాబోతున్నప్పుడు వాటిన బల అది వదిలేస్తే ఎవరి చేతికి వెళ్ళిపోతావు. ఆ బలను కూడా తీసుకొచ్చి లాటిన్ దేవాలయంలో ప్రభు పిలాతీనికి వెళ్ళినప్పుడు మెట్లు ఉంటాయి కదండి. ఆ మెట్లు అన్ని కూడా అక్కడ భద్రపరిచి ఇవన్నీ ఉన్నాయి. ఈ మహారాణి భద్రపరిచినవే. తన యొక్క రాజభవనం అంతా కూడా పోపు గారు ఉండడానికి తీసుకెళ్ళి పోపు గారిని వాడుకోండి. ఆ రోజుల్లో ఆమెకే భవనం ఉండేది, పెద్ద భవనం. పోపు గారికి గౌరవ కొద్ది ఈ భవనం మీద కూర్చోబట్టి సమావేశానికి ఆర్థిక వాడుకోవడానికి ఉదాహరణగా ఇచ్చినటువంటి తల్లి యొక్క వాడుకొని ఈరోజు కొనియాడుతున్నాను. ఒక తప్పు పరిస్థితి చేసుకుంటూ ధనవంతులందరూ కూడా ఒంటి సూది రంగంలో దొరికిపోవడం కన్నా ధనవంతులు పడవ రంగంలో చేరడం కష్టం అన్నారు. అంటే అంత ధనవంతులు కాదు, మధ్యలో ఉన్నారు. వాళ్ళు ప్రభువులో చెందినటువంటి వారు ఇదిగో ఈనాడు ఈ హెలీనా రాణి వలె మా సంపదలను, మా యొక్క తిరుగుతేటను, మా యొక్క విద్య సంస్కారాలను, మా యొక్క సమయాన్ని మీ సేవలో ధరించే బాధ్యత మాకు దయచేయమని మీకు మాటలు తీసుకుంటున్నాం తండ్రి. సర్వేశ్వరుడికి అంగీకారం ప్రార్థించండి. ఈ మా పని అర్పణ రైతు అంగీకరింపు నీవు మాకు వస్తున్న దానాలనే మేము మరణాన్ని అర్పించి కృతజ్ఞతలు నిన్నే పరమాత్మగా పొందగలుగుతుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఇవ్వాలి చేయించున్నాము.
మీరుగాక మీ మనసులను ఉన్నతమునకు త్రిపుడు మన దేవుడైన ప్రభువుకు కృతజ్ఞతాపరులము. ప్రభువు దేవా సర్వశక్తులను సర్వేశ్వరాన్ని ఎల్లప్పుడూ నీ తోడను నీ కృతజ్ఞతావందనము చెల్లించము. న్యాయము ధర్మము రక్షణదాయకము నీ వాక్యం క్రీస్తు ద్వారా సమస్తమునకు నిందితువి మమ్మల్ని మోసించుటకై మీరు పంపిన రక్షకుడై అతడు భగవద్రామములలో కలిగి ధరించి కన్యకుడి నిర్మించెను. నీ దినమున నెరవేర్చుచు నీ భక్తుల ప్రజలను సంపాదించుచు అతడు హస్తములో చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లా తన ప్రాణము సంఖ్యలను తెచ్చి ఉత్థానమును అనుగ్రహించెను కనుక దేవదూతలతో ప్రీతులతో కలిసి ఏక స్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా ఇది మీకు రక్షణను అనేకుల కొరకును పాప పరిహారం
Sir
టాయిలెట్ అంతా ఉంటుంది నుంచో